ఒక టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లేదా సిటీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్‌గా డిజైన్ చేస్తే గనక ఆ టౌన్ కానీ, సిటీ కానీ ఎలా ఉంటుందో చూపించే వీడియోనే ఇది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బుడి జెట్ అగైన్. ఇవాళ మన వీడియో చాలా సింపుల్ వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేటప్పటికి సిడ్నీలో మా ఆఫీస్ ఉన్న పారామట్ ఏరియా అనే ఒక లొకేషన్‌లో ఉంటుంది. ఇక్కడ మీకు ఒక బస్ స్టాప్, ఒక ట్రైన్ స్టేషన్, కార్పొరేట్ ఆఫీసెస్, సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్, ఏంటి కావాలంటే అది అన్ని దొరికే ఒకే ఒక ప్లేస్ అనమాట ఇది. మన ఇండియాలో కూడా ఇలాంటి ప్లేసెస్ చాలా ఉంటాయి. మీరు చెన్నై కానీ, కోల్కతా కానీ, బాంబే కానీ వెళ్తే కనుక మీకు ఇలాంటి ప్లేసెస్ చాలా కనిపిస్తాయి. కానీ చాలా డిజార్గనైజ్డ్ గా ఉంటాయి. ప్లానింగ్ లెవెల్లో చాలా బాగుంటాయి, కానీ బట్ ఎగ్జిక్యూషన్ కి వచ్చేటప్పటికి, ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి మీకు చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సిడ్నీలో పెద్ద సబర్బ్స్ ఏవైతే ఉంటాయో ఆ అన్ని సబర్బ్స్ లో కూడా సేమ్ ఇలాంటి నెట్వర్కే కనిపిస్తుంది. నాకు యాక్సెసిబుల్ గా ఉన్న సబర్బ్ ఇది కాబట్టి నేను పైనుంచి వ్యూ తీయగలిగాను. మీరు ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూడొచ్చు. అక్కడ మీరు చూస్తుంది బస్ స్టాప్. ఈ సోలార్ ప్యానెల్స్ ఉన్న ప్లేసెస్ వచ్చేటప్పటికి ట్రైన్ స్టేషన్, యువతల పక్క వచ్చేటప్పటికి ఒక చిన్న బస్ బే అనమాట. సో బస్సెస్ తిరిగి మళ్ళీ ఆ బస్ బేలోకి రావడం కోసం ఒక చిన్న రెస్ట్ ఏరియా లాంటిది అది. ఇందుకు దిక్కు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అయితే టాప్ వ్యూ చూసుకోండి, ఈగల్ వ్యూ అనుకోండి. ఇది ఒక గవర్నమెంట్ ఆఫీస్. ఆ గవర్నమెంట్ ఆఫీస్ కింద ఎంత బాగా పర్ఫెక్ట్ గా కనెక్ట్ చేశారంటే అంత పర్ఫెక్ట్ అనమాట. ఇది ఆఫీస్ నుంచి బయట పార్కింగ్ డైరెక్ట్ గా రోడ్ లోకి వెళ్ళిపోతుంది. చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఒక పక్క ట్రైన్ స్టేషన్ కి యాక్సెసిబిలిటీ ఉంటుంది, వాకింగ్ ఉంటుంది, ఆఫీస్ కింద నుంచే ఉంటుంది. అట్లాగే మీకు పక్కన ఉన్న షాపింగ్ మాల్ కూడా యాక్సెసిబిలిటీ ఉంటుంది. షాపింగ్ మాల్ కూడా ట్రైన్ స్టేషన్ అదే విధంగా చాలా ఈజీగా యాక్సెసిబిలిటీ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, చిన్న చిన్న రోడ్స్ కి సిగ్నల్స్ అవసరం లేదు. ఇట్లాంటి రౌండ్ బోర్డ్స్ ఉంటే సరిపోతుంది. ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువగా వాడతారు ఇవి. ఇక్కడ నా డెస్క్ నుంచి వ్యూ చూస్తే కనుక మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ వెస్ట్ ఫీల్డ్ అని ఏదైతే రాసున్నదో అదొక సినిమా థియేటర్. మన తెలుగు సినిమాలన్నీ అందులోనే ఆడతాయి. మనకున్న ఏకైక థియేటర్ కూడా అదే. ఇది మాల్ థియేటర్. ఇక్కడ నాట్ జస్ట్ తెలుగు ఫిల్మ్స్, అన్ని ఫిల్మ్స్ ఆడతాయి. బట్ ఎక్కువగా తెలుగు ఫిల్మ్స్, ఇండియన్ ఫిల్మ్స్ ఎక్కువ ఆడుతుంటే మనమే ఎక్కువ సినిమాలు చూసేది. ఇక్కడ లోకల్స్ ఎవరు ఫిల్మ్స్ ఎక్కువగా చూడరు. మీకు అక్కడ జూమ్ బ్యాక్ చేస్తే కనుక అక్కడ అంతా కార్ పార్కింగ్ లా కనిపిస్తుంది కదా. అది జస్ట్ కార్ పార్కింగ్ కాదు, కింద మీకు ఫుల్ షాపింగ్ మాల్ కమ్ షాపింగ్ థియేటర్ అన్నట్టు. మీకు అక్కడ లేని బ్రాండ్స్ అంటూ ఉండవు. అన్ని రకాల బ్రాండ్స్ కనిపిస్తాయి. అక్కడ షాపింగ్ సెంటర్ నుంచి, ఇక్కడ ఫిలిం థియేటర్ నుంచి, ఇక్కడ మా ఆఫీస్ కింద లేఅవుట్ వరకు మొత్తం అంతా ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ అన్నట్టు. ఇవన్నీ ఒకేసారి కట్టలేదు, స్టేజ్ వైజ్ కట్టుకుంటూ వెళ్ళారు. బట్ కనెక్షన్ అయితే అల్టిమేట్ కనెక్షన్ కనిపిస్తుంది మీకు. నేను కింద నుంచి ఇప్పుడు క్లియర్ గా చూపించిపోతాను. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మా ఆఫీస్ కింద లాబీ అన్నట్టు. ఇది ఆఫీసెస్ మధ్యలో ఒక చిన్న కామన్ ఏరియా, ఫైర్ ఏరియా కూడా అనుకోవచ్చు. అక్కడ రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదా, అది కౌన్సిల్ లైబ్రరీ, పబ్లిక్ లైబ్రరీ. చాలా బాగుంటుంది లైబ్రరీ. లైబ్రరీ మీద మనం ఒక వీడియో కూడా తీసాము, అల్లు అర్జున్ రిఫరెన్స్ తో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక్కడ ఇది మా ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్ అన్నట్టు. మీకు అక్కడ నుంచి లాబీకి యాక్సెస్ ఉంటుంది, ఇక్కడ నుంచి ట్రైన్ యాక్సెస్ కూడా ఉంటుంది. మీరు అక్కడ చూస్తున్నారు కదా ట్రైన్స్ అని. ఆఫీస్ కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నడుచుకుంటూ వెళ్తే కనుక మీకు ఒక పక్క ట్రైన్ యాక్సెస్ ఉంటుంది, ఇంకో పక్క లైబ్రరీ యాక్సెస్ ఉంటుంది. యువతల పక్క వస్తే బస్సెస్, అవతల పక్క వస్తే ట్రైన్స్ అన్నట్టు. సో మనం ఇప్పుడు ఆ పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ మీరు దారి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసేటప్పటికి మాల్ కి సంబంధించిన యాక్సెస్ అన్నట్టు. అంత గ్రౌండ్ ఫ్లోర్ లోనే కనెక్షన్ ఉంటుంది. ఇన్ని కనెక్షన్స్, ఇన్ని డిపార్ట్మెంట్స్, అసలు మెయింటెనెన్స్ ఎలా అని మీరు అనుకుంటారు కదా. చాలా ఈజీగా స్మూత్ గా జరిగిపోతాయి ఆపరేషన్స్. ఎంత వర్షం వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ఈ ఆపరేషన్స్ చాలా స్మూత్ గా నడిచిపోతాయి. అన్ని కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ప్రైవేట్ ఏజెన్సీస్, షాప్స్. మీరు ఇప్పుడు పైకి వచ్చాను కదా, మీకు ఇక్కడ పైన బస్ ఏరియా కనిపిస్తుంది కదా. సో పైనుంచి ఏదైతే చూపించాను ఇప్పుడు మీకు కింద నుంచి చూపిస్తున్నాను. కింద బస్ స్టాప్ ఉంది, ఒక పక్క ట్రైన్ స్టేషన్, ఇంకొక పక్క ఆఫీసెస్, ఇంకో పక్క షాపింగ్ మాల్స్. చాలా స్మూత్ గా, అంటే చాలా స్మూత్ గా జరిగిపోతాయి ఆపరేషన్స్. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పర్ఫెక్ట్ గా పనిచేస్తే ఇలా ఉంటుంది అవుట్పుట్. ఆస్ట్రేలియన్ మేజర్ సిటీస్ అండ్ మేజర్ సబర్బ్స్ లో మీకు మాక్సిమం ఇలాగే కనిపిస్తాయి. అన్ని సబర్బ్స్ కూడా చాలా వెల్ మెయింటైన్డ్ అండ్ వెల్ ప్లాన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. గవర్నమెంట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అన్నిటికీ కలిపి కామన్ కార్డు, ఓపెల్ కార్డు, లేదంటే మీ నార్మల్ వీసా కార్డు పనిచేస్తుంది. ఇంత మెయింటైన్ చేయాలంటే మన దగ్గర మరి ఆ మాత్రం 35% ట్యాక్స్ వసూలు చేయకపోతే ఎంత మెయింటెనెన్స్ ఎలా అవుతుంది చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్. త్వరలోనే ఇండియా కూడా ఎలాగా అవ్వాలని కోరుకుందాము. హోప్ ఫర్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.